స్తోత్రం తండ్రి, పరిశుద్ధుడ, అబ్రహాం, మిస్స, యాకోబు గొప్ప దేవ, సర్వ సృష్టికర్త నీకే వందనాలు. ప్రభా, వాక్యంలో వెళ్తున్నాం, మాతో మాట్లాడు. నాకు కనిపించు, అందరికీ కనిపించు. నాతో మాట్లాడుము, అందరితో మాట్లాడు. నీ యొక్క శక్తిగల నామంలో మేము ప్రార్థిస్తున్నాం. మా ప్రార్థన మొరను ఆలకించి మమ్మల్ని మీరు బలపరచుమని యేసుక్రీస్తు నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్. మంచిది. దేవుని బిడ్డలకి నా హృదయపూర్వక వందనాలు. మనము పాస్టర్ జీసీ బేవింగ్టన్ గారి జీవితంలో జరిగిన మర్మాలు, ప్రార్థన విజయాలు మనము చూస్తున్నాము, ధ్యానిస్తున్నాము. కొన్ని విషయాలు మనము నేర్చుకుంటున్నాం. హల్లెలూయా. మరి ఆయన భారం కలిగి ప్రార్థన చేయటం బట్టి ఆయన ఆత్మలో ఉన్న బంధకాలు, మనసులో ఉన్న బంధకాలు, శరీరానికి ఉన్న బంధకాలు విడిపించబడ్డాయి. హల్లెలూయా. చాలా ఇంపార్టెంట్. చాలామందికి తెలియని విషయం ఏంటంటే, దేవుని ప్రియమైన వారలారా, మన ప్రార్థన మనని రక్షిస్తుంది, మన ప్రార్థన మనని బాగు చేస్తుంది. మనం ప్రార్థనలో పోరాటం చేస్తే మనకు ఎదురే ఉండదు. దేవుడు వదిలిన బాణం మనం, దేవుని అంబుల పొదలో ఉన్న బాణం మనం. హల్లెలూయా. మనము మన ప్రేయర్ స్టాండర్డ్స్ని డెవలప్ చేసుకోకుండా వేరే ఏ పాస్టర్ మీద డెవలప్మెంట్ అయినా డిపెండ్ అయినా పెద్దగా పనిచేయదు. హల్లెలూయా. ఎందుకు అనంటే, మనం ఇప్పుడున్న దినాల్లో మనం చూస్తే చాలామంది పాస్టర్స్ పడిపోతున్నారు పాపంలో. మంచి మంచి పాస్టర్స్ అసలు వాళ్ళకి ఎదురే లేదు. గొప్ప బోధకులు పడేసాయి. గొప్ప బోధకులు, గొప్ప ఆత్మపూర్ణులు, వాళ్ళందరూ పడిపోతున్నారు, ఘోరంగా పడిపోతున్నారు. వీటి కారణం సైతాన్ శక్తులు. హల్లెలూయా. ఈ పాస్టర్ల మీద ఆధారపడిన వాళ్ళు చాలామంది మనసులో చాలా వేదన చెంది వాళ్ళు ఇటు దేవుడిని వదిలేస్తున్నారు, క్రిస్టియానిటీని వదిలేసి అన్యుల్లో కలిసిపోతున్నారు. హల్లెలూయా. ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, మనం పాస్టర్ని చూసి దేవుణ్ణి నమ్మలేదు, దేవుణ్ణి చూసి దేవుణ్ణి నమ్ముకున్నాం. హల్లెలూయా. అబద్ధ ప్రవక్తలు వస్తారు అని చెప్పి యేసు ప్రభువు చెప్పాడు. 12 మంది అపోస్తుల్లో ఒక అబద్ధ అపోస్తులుడు ఉన్నాడు, యూదా ఇస్కరియోతు. డబ్బుల కోసం ఆయన ప్రభువుని అమ్మేసుకున్నాడు. హల్లెలూయా. కాబట్టి నేను చెప్పే సందేశం ఏంటంటే, ఒక పాస్టర్ని మనం వెంబడిస్తున్నప్పుడు ఆయనలో ఉన్న ఓన్లీ ప్రేయర్ లైఫ్, ఆయన చెప్పే వాక్యం ఏదైనా ఉంటే దాన్ని పట్టుకోని అంతవరకే చూసుకొని దేవుడే మనకు ముఖ్యం. లేదు అంటే మీరు చాలా కోల్పోతారు. చాలా ప్రాంతాల్లో గొప్ప గొప్ప సేవకుల్ని, పెద్ద పెద్ద చర్చెస్కి వెళ్ళే సేవకుల్ని ఫాలో అయ్యి వాళ్ళ సీక్రెట్లు తెలిసిన తర్వాత వాళ్ళని వదిలేసి ఎంతోమంది రోడ్డు మీద వచ్చిన వాళ్ళు ఉన్నారు. తర్వాత నాకు అన్యాయం జరిగింది పలానా పాస్టర్ దగ్గర అని చెప్తే అదే పాస్టర్ వీళ్ళని కొట్టించి కొంతమందిని చంపించి అట్లా కూడా చేస్తున్నారు. బాబాలు అట్లనే ఉన్నారు, ఈవెన్ దో పాస్టర్లు కూడా అట్లనే ఉన్నారు. హల్లెలూయా. ఇక్కడ నేను ఇచ్చే సందేశం ఏంటంటే, మీ ప్రార్థనా జీవితం చాలా గొప్పది, విలువైనది. ఈ లోకంలో ఎవరిని కూడా మీరు నమ్మకండి, చాలా మోసపోతారు. వాళ్ళు పాస్టరే కావచ్చు, అపోస్తలులు కావచ్చు, ఎవరైనా ఇక్కడ పెట్టు అపోస్తలులు కావచ్చు, ఎవరైనా కావచ్చు. ఓన్లీ యేసయ్యను వెంబడించాలి, ఓన్లీ బైబిల్ చదవాలి. దేవుడు మనకి ఏ ప్రత్యక్షతలు ఇస్తుండో దేవుణ్ణి అడగాలి. హల్లెలూయా. లేకపోతే చాలా కోల్పోతారు. ఇలాంటి విషయాలు చెప్పాలంటే కూడా చాలా కష్టం. అదేంటండి పాస్టర్ గారు, మరి ఇంకెవరిని వెంబడించాలంటారు. బైబిల్ మనం చదువుతూ ఉన్నప్పుడు బైబిల్లో ఉన్న వాక్యాలు కొంతమంది లోపల కనబడతాయి. వాళ్ళని గమనించి ఆతి చూచి చేసుకొని వాళ్ళని వెంబడిస్తే సరిపోతుంది. హల్లెలూయా. చాలా ఇంపార్టెంట్. ఇక్కడ మరి పాస్టర్ గారు చాలా భారం కలిగి మరి వాళ్ళ నాన్నగారు పరిచర్య చేశారు, సైతాన్ని అతన్ని పడేసింది, కానీ దేవుడు ఇతన్ని పట్టుకున్నాడు. వాళ్ళ అమ్మగారు ప్రార్థన, వాళ్ళ అమ్మగారు దర్శనంలో చూసి ఈయన కళ్ళు షాప్లో పనిచేస్తాడేమో అని, అందుకే వాగ్దానం తీసుకుంది. నేను కళ్ళు షాప్కి వెళ్ళను అని అన్నాడు.
తల్లి మీద మంచి అభిమానం వల్ల ఒక మంచి ఆఫర్ వచ్చింది. ఆస్తిలో సగభాగం ఇస్తామన్నారు. ఆ కళ్ళు కంపౌండే మీకు ఇస్తామని చెప్పారు. సొంత కొడుకులకు చూసుకుంటామన్నారు. వాళ్ళందరినీ వదిలేసి ఈయన దేవుని కోసం జీవించడానికి వచ్చాడు. హల్లెలూయా. చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు దేవుడు తనను ఏ విధంగా సేవలో సెట్ చేసిండు, సేవలో ఎలా నడిపించిండు అనే విషయాన్ని మనం ధ్యానం చేద్దాం. సేవ తర్ఫీదు. మారు మనసు పొందిన తర్వాత 9 దినములు నేను దేవుని సన్నిధిలో పోరాడి ప్రార్థించి తిని, నన్ను పరిశుద్ధపరచమని ప్రభువును వేడి తిని, మారు మనసు పొందిన వారిని తర్ఫీదు చేయు ఒక పరిశుద్ధ బడి ఉన్నది. ఆ బడిలో చేర్చి ప్రభువు నాకు తర్ఫీదునిచ్చెను. మరి వీరు మారు మనసు పొందిన తర్వాత, మారు మనసు అంటే కొంచెం మనసుని మార్చుకున్నాడు. ఈ మనసుని మార్చుకునే తత్వం ఎలా డెవలప్మెంట్ అయింది? మోకాల అనుభవం, ఎక్కువగా భారం కలిగి ప్రార్థన చేయటం వల్ల ఆయన లోపల అది డెవలప్మెంట్ అయ్యింది. 9 రోజులు ఎడాతెగక ఆయన ప్రార్థన చేశాడు. 9 రోజులు తను ఎడతెగక ప్రార్థన చేశాడు. ఆ ప్రార్థన ద్వారా ఆ ప్రార్థనను అడిగిన అంశం ఏంటంటే, ప్రభువా నన్ను పరిశుద్ధపరచు. ఇది చాలా ఇంపార్టెంట్. ఎవరైతే పరిశుద్ధంగా ఉంటారో వారే పరలోక రాజ్యం వెళ్తారు. ఎవరైతే పరిశుద్ధంగా ఉంటారో ప్రభు యొక్క చిత్తము వారికి అర్థమవుతుంది. ఈ పరిశుద్ధంగా ఉండటానికి తను దేవుని దగ్గర చాలా పోరాడిండు. హల్లెలూయా. చాలా ఇంపార్టెంట్. మనం దేవుని దగ్గర రావాలి, దేవుని దగ్గర ఏమైనా నేర్చుకోవాలంటే ఫస్ట్ పరిశుద్ధతను నేర్చుకోవాలి. ఇప్పుడు చాలామంది పాస్టర్లు పడిపోవటానికి కారణం ఏంటంటే, చాలామంది అసహించుకోవటానికి కారణం ఏంటంటే పరిశుద్ధత లేకపోవటం. మంచి పేరుగాంచిన పాస్టర్లు ఉన్నారు, నాకు చాలామంది తెలుసు. వాక్యం చెప్తే ఇక దేవుడే చెప్పినట్టు ఉంటుంది. ప్రార్థన చేస్తే ఎవరికైనా హీలింగ్, స్వస్థత రావాల్సిందే. అలాంటి వ్యక్తులు మంచి మందు తాగి, సిగరెట్లు తాగి శనివారం రోజు పబ్బులలో డ్యాన్స్ చేసేటోళ్ళు ఉన్నారు. సండే మళ్ళీ స్టేజ్ మీద వచ్చి వాక్యం చెప్తారు. ఉన్నారు అట్లా చాలామంది. అదేంది బ్రదర్ వాళ్ళు అంత ఉన్నది మరి అంతే. హల్లెలూయా. పరిశుద్ధత గురించి పెద్దగా లేదు వాక్యం. పరిశుద్ధత మీద ఖండించేది లేదు. ఎలాగైనా ఉండొచ్చు, దేవుడు క్షమిస్తాడు. దేవుడు క్షమిస్తాడు, కానీ మనలో పరిశుద్ధత ఉండాలిగా. మనకి అన్యులకు తేడా ఏంటంటే పరిశుద్ధత. మాట్లాడే మాటల్లో కావచ్చు, కంటి చూపులో కావచ్చు, డ్రెస్సింగ్ స్టైల్లో కావచ్చు, డబ్బులు ఖర్చు పెట్టే విధానంలో కావచ్చు, అన్నిట్లో పరిశుద్ధతను మెయింటైన్ చేయాలి, లేకపోతే పడిపోతాం. మరి ఈ అయ్యగారు, ప్రభా నన్ను పరిశుద్ధపరచు, నేను పరిశుద్ధంగా ఉండాలంటే ఏం చేయాలి అని చెప్పి దేవుడిని అడిగినప్పుడు, దేవుడు ఒక పరిశుద్ధంగా ఉండటానికి ఒక తర్ఫీదు ఇచ్చి ఒక స్కూల్ దేవుడి తనకి చూపించాడు. అందులో జాయిన్ అయ్యి ఆయన అక్కడ ట్రైనింగ్ చేసిండు. హల్లెలూయా. చాలా ఇంపార్టెంట్. ప్రతి వారి జీవితంలో ట్రైనింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. ట్రైనింగ్ లేకుండా మనం ఏది కూడా సాధించలేం. హల్లెలూయా. చాలా ఇంపార్టెంట్. లైఫ్లో ట్రైనింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. పాస్టర్స్లో కూడా ట్రైనింగ్ అయిన పాస్టర్లు ఉన్నారు, ట్రైనింగ్ కాని పాస్టర్లు ఉన్నారు. ఎవరు గొప్ప వాళ్ళంటే ట్రైనింగ్ అయిన వాళ్ళు గొప్పవాళ్ళు. ఎందుకంటే ట్రైనింగ్ అయ్యే వాళ్ళకి కొన్ని విషయాలు చెప్తారు. నువ్వు ఇక్కడ ఇది మాట్లాడద్దు, నువ్వు ఈ విధంగా ఉండాలి, సంఘాన్ని ఇలా హ్యాండిల్ చేయి, ఇవన్నీ చెప్తారు. ట్రైనింగ్ లేనివానికి అసలు ఏం చెప్తారు, వానికి ఏది మైండ్లో వస్తే అది చేసుకుంటూ పోతాడు. అందుకే ఆ సంఘంలోకి వెళ్ళి చాలామంది బయటికి వెళ్ళిపోయి వేరే సంఘాలు పెట్టుకుంటారు, లేకపోతే వేరే చర్చిలో విశ్వాసులుగా మారిపోతారు. హల్లెలూయా. ఇప్పుడు నేను కూడా మీకు ఫోన్లో ఇస్తుంది బైబిల్ ట్రైనింగ్, సేవకుల ట్రైనింగ్, ఎలా ప్రార్థన చేయాలి, ఎలా బైబిల్ చదవాలి, లోకంలో ఎలా ఉండాలి, మొత్తం నాది ట్రైనింగే ఉంటుంది, తర్ఫీదు ఉంటుంది. తర్వాత ఇప్పుడు ఆకుపంచ ట్రైనింగ్ కూడా వస్తుంది మీకు, నోట్స్ రాస్తున్నాను. అయితే దేవుని ప్రియమైన వారలారా, ట్రైనింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. ట్రైనింగ్ ఎవరికి అబ్బుతుంది అంటే, నేర్చుకునే మనసు ఎవరికైతే ఉంటుందో వారికి ట్రైనింగ్ అనేది అబ్బుతుంది. నేను నేర్చుకోవాలి, నాకేం తెలియదు. ఎప్పుడు కూడా మనకు ఆ మైండ్ సెట్ ఉండాలి. ఎప్పుడైతే ఒక వ్యక్తి నేను నేర్చుకోవాలి అని అనుకున్నప్పుడు దేవుడు ఒక టీచర్ని పంపిస్తాడు. నిజంగా ఆ టీచర్ ఆ వ్యక్తికి నేర్పించిన తర్వాత ఆ టీచర్ మళ్ళీ మాయమైపోతాడు. ఇది చైనీస్ ప్రావర్బ్ అన్నమాట. చైనీస్లోనే ఒక సామెత.
ఇప్పుడు దాన్ని ఇంగ్లీష్లో నేను చెప్తలేను, కానీ అది నిజం అన్నమాట. అంటే నేర్చుకునే మనసు మనకు ఉన్నప్పుడు దేవుడు ఎవరినో ఒకరిని పంపిస్తాడు, మనం నేర్చుకుంటాం. ఆ నేర్చుకునే వ్యక్తి దగ్గర కూడా మనం బైబిల్ కంపేర్ చేయాలి. ఆయన చెప్పిందంతా కూడా పోయినామనుకో మళ్ళీ గుంతలో కాలేసినట్టు. ఎక్కడైనా బైబిల్ ట్రైనింగ్ కూడా మనం వెళ్తే పలానా వ్యక్తి బైబిల్కి వెళ్ళి చెప్తుందా లేదా మనం కూడా స్వపరీక్ష చేసుకోవాలి. పౌలు భక్తుడు వాక్యం చెప్తుంటే మాసిదోనియా ప్రజలు ఆయన చెప్పే వాక్యాలు ఉన్నాయా లేవా అని చెప్పి పాత నిబంధన అంతా కూడా వాళ్ళు రీసెర్చ్ చేసారు. అప్పుడు ఆయనను పట్టుకొని బాగా ప్రేమించారు. మంచి బోధకుని పంపించిన ప్రభు, చాలా పేదవాళ్ళైనా కానీ ఆయనకు అన్ని విధాలుగా వాళ్ళు సపోర్ట్ చేశారు. పౌలు భక్తుడు మాసిదోనియా ప్రజలకి చెప్తాడు, మీరెంత పేదవారిగా ఉండి కూడా నన్ను బాగా చూసుకున్నారు, నన్ను బాగా ఆదరించారని ఆయన చెప్పుకుంటూ ఉంటాడు. ఆయన ఏదో డబ్బులు ఇస్తున్నాడని చెప్పి చెప్పలేదు, కానీ నేను చెప్పే వాక్యాలు ఉన్నాయో లేవో అని చెప్పి సరి చేసుకున్నారు, అందుని బట్టి నేను సంతోషిస్తున్నా అంటున్నాడు. హల్లెలూయా. చాలా ఇంపార్టెంట్. మనము ఈ లోకంలో మరి సైతాను, అబద్ధ ప్రవక్తలు వస్తారు, అబద్ధ బోధకులు వస్తారని చెప్పారు, ఆల్రెడీ వచ్చిర్రు. నిజమైన బోధకుల కంటే అబద్ధ బోధకులే ఉన్నారు. బోధకులు, అబద్ధమైన ప్రవక్తలు, అబద్ధమైన బోధకులు ఎలా తెలుస్తుంది? వారి ఫలం వల్ల తెలుస్తుంది అని చెప్పిండు. వారి లోపల ఈ ఫలాలు కనిపించాల: ప్రేమ, దీర్ఘశాంతము, ఆశా నిగ్రహము, దయాళుత్వము, మంచితనము. ఇవి కనిపిస్తలేమనుకోండి, బస్ వాళ్ళని వదిలేయటం బెటర్. హల్లెలూయా. ఇక్కడ కూడా మరి నా చాలా భారం కలిగి ప్రార్థన చేస్తే దేవుడు తనకు ఒక స్కూల్ చూపిస్తే ఆ స్కూల్లో తర్ఫీదు పొందుట. త్రాగుబోతు విడుదల పొందుట, ఈయన పరిచర్య చూడండి. అందులో మొదటి అనుభవము ఈ రీతిగా ఉండెను. ఒక ఇంటిలో ప్రార్థన కూటములు జరుపుచుంటిని. ఆ కూటంలో ఆత్మఫలము ఉండవలనని కొంతమంది ఆసక్తిపరులతో కలిసి కూటము ప్రారంభించక ముందు ప్రత్యేకంగా ప్రార్థించేవాడిను. ఈ దినము ఒక ఆత్మ అయిన రక్షణ పొందుటకై ప్రభు యొద్ద కోరమని నాకు ఒక బలమైన ప్రేరేపణ కలిగాను. అది ప్రార్థన గుంపు వారికి చెప్పి ఆ ఒక్క ఆత్మను దయచేయమని మొరపెట్టి తిని. ఆ సాయంకాలము కూటము ప్రారంభమయ్యారు. కొత్తవారు ఎవరు రాలేదు. మన మడిగిన పాపి ఏడి అని నా ప్రక్కనున్న వ్యక్తి నన్ను అడుగుచుండెను. వస్తాడులే అని జవాబిచ్చి తిని. 10 గంటలకు కూటము ముగింపెను కానీ ఆ పాపి జాడలేదు. ఒక్కొక్కరుగా అందరూ తమ తమ ఇండ్లకు వెళ్ళిపోయి, నేనైతే అక్కడ మోకరించి ప్రార్థన చేయుచుంటిని. ఇంటి యజమానురాలు ఒక విధవరాలు, ఆమె తన చిన్న కుమార్తెతో ఆ ఇంటిలో నివసించుచుండెను. చివరికి వారిద్దరే మిగిలిరి. 11 గంటలైన ఆయనను నేను కదలలేదు. అది ఆమెకు విసుగు కలిగించాను. ప్రభువా, ఇంకొక గంట మాత్రమే మిగిలి ఉన్నది అని నేను మొరపెట్టుచుంటిని. మరో 30 నిమిషాలు గడిచాను. అంతటా తలుపు దడ దడ కొట్టి ఒక త్రాగుబోతూ తూలుతూ వచ్చి లోపల పడిపోయాను. నీవు అడిగిన ఆత్మ ఇదే అని నాకొక స్వరము వినబడెను. అతడు తప్ప తాగి స్పృహ తప్పి ఉండెను. అతనికి బయటికి నెట్టివేయండి అని ఆ స్త్రీ కేక వేశాను. అమ్మా, ఇతడు మన ప్రార్థనలకు జవాబు అంటిని. అయ్యో, ఆ మురికంతా నా తివాచికి పులముచున్నాడు అని ఆమె నిట్టూర్పు ఇచ్చాను. తల్లి మోకరించి దేవునికి ప్రార్థించు, మనకు 25 నిమిషాలే ఉన్నాయి అని చెప్పి తిని. అందుకామె, త్రాగుబోతుని దేవుడేం చేయగలడండి అనేను. ప్రార్థించమ్మా అని బ్రతిమలాడుతిని. ఇంకా 18 నిమిషాలే ఉన్నవి. ఈ నిమిషాలు లెక్క కట్టండి. ఇప్పుడు దేవునికి మొరపెట్టమ్మా, తర్వాత చెప్తాను అంటిని. ఈలోపు త్రాగుబోతుకు తెలివి వచ్చి నేను ఎక్కడున్నాను, ఏం చేస్తున్నాను అని అడిగాను. ఇక్కడ నేను దేవుని తట్టు నా కరములెత్తుచున్నాను. నిన్ను త్రాగుడు నుండి ప్రభువు విడిపించబోచున్నాడు అంటిని. విడిపించేశాడండి, నేను భక్తిపరుడును కాననుకుంటున్నారా అనుచు త్రాగుబోతు లేచి కూర్చున్నాడు. నీకు భక్తి లేదు, ఏమీ లేదు. ఎందుకు లేదు? మోకరించవయ్యా, పశ్చాత్తాపపడు, రక్షణ కొరకై పట్టుదలతో మొరపెట్టు. త్రాగుడును దయ్యమును బయటకు త్రోలునట్లు దేవుని వేడు.
నా మాటలు అర్థమగుటకు అతనికి కొంత సమయం పట్టెను. మేము ప్రార్థన చేయుచుంటిమి, నేలపై పడి మొరపెట్టుచుండగా దేవుని మహిమ మాపై దిగెను. ఇంటి యజమానురాలు అదిరిపోయెను. విడుదల నొందిన పాపి సంతోషం పట్టలేక నన్నత్తుకొని గదంతా తిరిగాను. ఇంకా 3 నిమిషాలకు 12 గంటలు కొట్టెను. ఈ సంఘటన జరిగిన తర్వాత అతడు 3 సంవత్సరాలు బ్రతికి మరెన్నడూ సారాయి ముట్టుకొనలేదు. రైట్, ఇక్కడ మనం చూస్తే నేను మీకు చదివి వినిపించాను. మరి నా తర్ఫీదు పొందిన తర్వాత, ట్రైనింగ్ పొందిన తర్వాత ఒక దగ్గర ప్రేయర్ చేయాలని చెప్పి ఈయన ప్రేయర్ చేస్తున్నాడు. ఆ ప్రేయర్లో ఈయన అంశం ఏంటంటే, ప్రభా ఈరోజు ఒక్క ఆత్మనైనా రక్షించాలి, ఒక్క ఆత్మనైనా నేను ఎక్కడ ప్రేయర్ చేస్తున్నానో ఆ ప్రేయర్ కూటమికి తీసుకురా అని చెప్పి ఈయన ప్రేయర్ చేశాడు. ప్రేయర్ అయిపోయింది, చాలామంది వచ్చి అందరు వెళ్ళిపోయారు. వాళ్ళ ఇంటి యజమానురాలు ఓనర్ అమ్మ ఒక ఆమె ఉన్నది, వాళ్ళ పాప ఉన్నారు. ఆమె ఆయనతో ప్రేయర్ చేయించుకొని వెళ్ళిపోదామని చెప్పి ఆమె చూస్తూ ఉంది. ఈయన మాత్రం మోకాల మీద ఉండి ప్రేయర్ చేస్తున్నాడు, ప్రభా పంపి 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 అని చెప్పి. ఇంకొక 1 అవరే ఉంది, ఇంకొక హాఫ్ అన్ అవర్ ఉందంటే లాస్ట్కి ఏమైందంటే డోర్ దడ సౌండ్ వచ్చింది. డోర్ ఓపెన్ చేయగానే ఒక తాగుబోతు వచ్చి వాళ్ళ ముందర పడిపోయి ఉన్నాడు. ఫుల్ తాగి ఉన్నాడు, ఆయన తాగి మత్తులో ఉన్నాడు. దేవుడు చెప్తున్నాడు, నువ్వు పాపిని అడిగినావు కదా, వచ్చినది అదే పాపి అని చెప్పి. ఆ ఇంటి యజమానురాలు ఈయనను చూసి అసహించుకుంటుంది, తాగుబోతుని చూసి, నేను బయటకు నెట్టండి, ఫుల్ తాగి వచ్చిండు అని. అప్పుడు ఈ పాస్టర్ గారు ఏమన్నారంటే, అమ్మ మోకరించి ప్రార్థన చేయి, మనకి ఇంకో 10-15 నిమిషాలే ఉంది, దేవుడు ఇతన్ని మారుస్తాడు అని చెప్పి, దేవుడు ఈయనను ఎందుకు మారుస్తాడని ఆమె ప్రశ్నిస్తుంది. ఇక ఆమె వినకపోయినా ఆయన చేతులెత్తుకు వస్తే ప్రార్థన చేసి ప్రభువుని స్తుతిస్తూ ఉంటే వెంటనే ఆయనకు మెలకు వచ్చింది. మెలకు వచ్చిన తర్వాత కొన్ని మాటలు, సువార్త మాటలు ఆయన చెప్పాడు. చెప్పిన తర్వాత ఈయన కూడా ఏం చేసిందంటే మోకరించి ప్రార్థన చేస్తూ ఉంటే, తాగుబోతు ఫుల్ తాగిన వ్యక్తి మోకరించి ప్రార్థన చేస్తే ఏమైపోయిందంటే 2-3 గంటల తర్వాత దేవుని ఒక శక్తి ఆ తాగుబోతుని తాకింది. వెంటనే ఆయనలో ఉన్న సైతాన్ కూలిపోయింది. ఆయన రియలైజ్ అయ్యిండు, పశ్చాత్తాపంలోనికి వచ్చి ఆయన మారిపోయాడు, చాలా కన్నీరు గార్చాడు. అట్లా 3 సంవత్సరాలు మరి ఆయన బ్రతికి తర్వాత చనిపోయాడు. హల్లెలూయా. మళ్ళీ అప్పటి నుంచి ఆయన ఎప్పుడు కూడా మందు సారాయి ముట్టుకోలేదంట. ఇక్కడ మనం నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే, ఈ దైవజనునికి చాలా ఓపిక ఉన్నది. హల్లెలూయా. ఈయన ఓపికను బట్టి దేవుడు ఒక ప్రతిఫలం ఇచ్చిండు. సేవ చేసే వాళ్ళకి, విశ్వాసులకి ఓపిక అనేది చాలా ఉండాలి. ఎల్కేజీ స్టూడెంట్స్కి ఏబిసిడి అనేది ఎట్లా నేర్పిస్తారో, బాప్తిజం తీసుకునే వ్యక్తి, విశ్వాసంలో వచ్చే వ్యక్తి, ఎవరైనా ప్రభువుని నమ్ముకోవాలంటే ఓపిక గురించి ఫస్ట్ చెప్పాలి. ఓపిక లేకుండా ప్రభువు దగ్గర నుంచి మనం ఫలము అనుభవించలేము. అసలు మనం ఫలం అడగటానికి కూడా, ఏదైనా అడగటానికి కూడా అర్హులం కాము. ఈ దైవజనుడు సేవ చేస్తున్నాడు, ప్రభా ఒక్క ఆత్మ నాకు దయచేయి, అది కూడా ఒక మంచి పాపి ఉండాలని ప్రార్థన చేసింది. అట్లా ప్రార్థన చేయంగా దేవుని ప్రియమైన వాళ్ళారా, ఆయన ఓపిక నశించలేదు. కానీ దేవుడు ఒక మంచి తాగుబోతుని ఆయన దగ్గర పంపించిండు. ఆయన ఎక్కడి నుంచి వచ్చిండో, ఎందుకు వచ్చిండో, ఆయననే ఎందుకు వచ్చిండో ఎవరికి తెలియదు. బైబుల్ యేసే ఏమని చెప్తాడంటే, నా తండ్రి ఎవరిని ఆకర్షిస్తాడో వాడే నీ దగ్గరకు వస్తాడంటే. అంటే ఒక వ్యక్తి మన దగ్గరకు వస్తున్నాడు, లేదా మనం ఒక వ్యక్తి దగ్గరకు వెళ్తున్నాము అంటే దేవుని అట్రాక్షన్ లేకుండా మనం పోలేం. దేవుని సేవలో నేను మాట్లాడుతున్నాను, వేరే విషయంలో కాదు. ఈయన సేవ చేస్తున్నాడు కాబట్టి ఈయన ఒక అడ్వర్టైజ్మెంట్ చేయలేదు, నేను ఒక పాస్టర్ అని చెప్పలేడు. కానీ ఈయన మొర దేవునికి చెప్పుకున్నాడు, ప్రభా నాకు ఒక పాపిని పంపి. ఎంత గొప్ప ప్రార్థన జీవితం ఒకసారి మనం గమనించాలి. ఆ విధంగా తను ప్రార్థన చేసినప్పుడు దేవుడు నిజంగానే ఒక పాపిని పంపించాడు. పంపించిన తర్వాత జస్ట్ సువార్త చెప్పేసి నా పని అయిపోయిందని అనుకుంటున్నాడు. ఆయనతో పాటు కలిసి ప్రార్థన చేసాడు. ఈయన మీద ఉన్న శక్తి ఆయన మీద ట్రాన్స్ఫర్ అయ్యి ఆయనలో ఉన్న తాగుడు నుంచి విడుదల వచ్చింది. దేవుని ప్రియమైన వార్లారా, ఒక వ్యక్తి మారాలి అంటే ప్రార్థన ద్వారానే మారగలుగుతారు, మిగతా దేని ద్వారా కూడా మారలేరు. ప్రార్థన అభిషేకం అనేది ఒక వ్యక్తి మీద ట్రాన్స్ఫర్ అయినప్పుడు
ఖచ్చితంగా ఆ వ్యక్తిలో మార్పు వస్తుంది. హల్లెలూయా. ఇక్కడ ఈ దైవజనుడు చాలా భారం కలిగి కన్నీటి కార్చి ప్రార్థన చేసి, ఈయన మనసులో చాలా భారం ఉంది, ఆత్మలు సంపాదించాలా అనే భారము ఎవరికి వస్తుంది అంటే బాగా భారం కలిగి ప్రార్థన చేసేటోనికి వస్తుంది. అంటే ప్రార్థన బాగా డీప్గా చేయటం వల్ల ఏమవుతుందంటే దేవుని మనసులో ఏదైతే వేదన, బాధ, కృషించి ఏదైతే ఉందో అది మన లోపల కూడా ట్రాన్స్ఫర్ అవుతుంది. అంటే దేవునికి ఎంత బాధ ఉంటుందో మనకు కూడా అంత బాధ వస్తుంది. ఆ బాధ కూర్చొనియదు, నిలబడనియదు. జాన్ వెస్లీ అనే ఒక దైవజనుడు ఇంగ్లాండ్ని మొత్తం తగలబెట్టిండు వాక్యం చేత, చెప్పినా కదా. ఆయన తన పుస్తకంలో రాసుకున్నాడు, ఆత్మల సంపాదన అనే భారం రహస్య స్థలంలో వచ్చిన ఒక గడ్డ లాంటిది. ఆ మనిషి కూర్చోలేడు, నిలబడలేడు, ఆత్మల సంపాదన కొరకే పోతాడు అని చెప్పి ఆయన చాలా ఇంగ్లీష్లో ఇంకా చాలా బాగుంటుంది. నేను తెలుగులో తర్జమా చేసే వరకు ఆ వెయిట్ తగ్గిపోయి ఉండొచ్చు, కానీ ఇదే ఇక్కడ నేను చెప్పిన ట్రాన్స్లేషన్ ఉంటుంది. అట్లా దేవుని ప్రియమైన వారలారా, దేవుడు మోషేనే ఎందుకు ఎన్నుకున్నాడు సేవ చేయడానికి? ఇంకెవరో ఒకరిని పంపించచ్చు కదా. మోషే లోపల ఆ భారం ఉండే, అయ్యో నా జనాలు నాశనం అవుతారు, ఐగుప్తు దేశంలో ఎట్లున్నారు, 40 సంవత్సరాల భారం ఉండే. అందుకే దేవుడు అరే ఈయన నాకు మ్యాచ్ అవుతాడని చెప్పి దేవుడు తన దగ్గరకు వచ్చి మాట్లాడు, నువ్వు అని చెప్పిండు. ఆయనకు శక్తి ఇచ్చిండు. బైబిల్ మొత్తంలో స్టార్టింగ్లో అద్భుతాలు, స్వస్థతలు, మిరాకిల్స్ అనే పదము ఈ నిర్గమకాండంలోనే కనబడుతుంది. పామును పట్టుకున్నప్పుడు అది కర్రగా మారుతుంది, కర్రను పట్టుకున్నప్పుడు పాముగా మారుతుంది. ప్రపంచంలో అన్నిటికంటే పెద్ద నది నైలు నది. ఆ నైలు నది మొత్తం ఎర్రగా మారిపోయింది. కంపు వాసన ఆ నైలు నది నుంచి ఒక రక్తము మాంసపు వాసన దాంట్లోకి వెళ్ళి వస్తుండే. మామూలు విషయం కాదు అది. సృష్టిలో నంబర్ 1 అనమాట మోషే భక్తుడు. అట్లా అవ్వటానికి కారణము దేవుని ఒక భారాన్ని అయినా మోసిండు. ఇక్కడ కూడా ఈ దైవజనుడు దేవుని ఒక భారాన్ని మోసాడు. అప్పుడు ఏం చేసిండంటే దేవుడు ఒక పాపిని పంపించాడు. పాపిని పంపించిన తర్వాత ఈయన నువ్వు తాగుతూ నరకానికి పోతావు, ఇది తప్పు, ఇవన్నీ ఏం చెప్పలేదు, కానీ తనను ప్రార్థనలో నడిపించాడు. అయ్యా మనం కోసే ప్రార్థన చేద్దాం. ప్రార్థన చేయంగా దేవుని ఒక ఆత్మ వ్యక్తిని తాకినప్పుడు ఆయన విడిచిపెట్టేశాడు. హల్లెలూయా. నా జీవితంలో నేను కొంతమంది తాగుబోతులను కలిశాను. నా ప్రార్థన ద్వారా వారు మారిపోయారు, మొత్తం మారిపోయారు, చాలా మారిపోయారు. ఒక ముస్లిం ఫ్యామిలీ ఉండే, వాళ్ళ కొడుకు ఫుల్ తాగుతుండే, భర్త కూడా తాగుతుండే, కొడుతుండే, చాలా భయంకరంగా ఉండే. అప్పుడు సేవలో కొత్తగా వచ్చిన నేను వాళ్ళ ఇంట్లో 3 రోజులు ప్రార్థన చేసిన. 3 రోజులు ప్రేయర్ చేసిన తర్వాత ఆయన మందు మానేసిండు, తాగనే లేదు ఆయన. ముస్లిం వాళ్ళు మానేసిండు, కొన్ని సంవత్సరాలు మానేసిండు. తర్వాత నేను వెళ్ళటం మానేసిన, మళ్ళీ తాగటం మొదలుపెట్టిండు. మన బాలమ్మని సిస్టర్ వాళ్ళ చుట్టాలు ఒక ఆయన ఉంటాడు, ఆయనకు దయ్యం పట్టింది. ఎవరికో దయ్యాన్ని విడిపియనికి పోతే ఆ దయ్యం ఈయనకు చుట్టుకుంది. మన బాలమ్మని సిస్టర్ గారు తీసుకుపోయారు. ఆయనకు ప్రార్థన చేస్తే ఆయన కూడా తాగుడు మానేసిండు. ఆయన మందు ఇట్లా తల మీద వేసుకునేటోడు, నేను మందు మానను అని చెప్పి. తర్వాత ఆయన మందు మానేసిన తర్వాత బాగా డబ్బు సంపాదించిండు, మంచిగా పని చేసుకుంటున్నాడు, దేవునికి దూరం అయిపోయిండు ఆయన. తర్వాత వాళ్ళ తోడల్లుడు మళ్ళీ మందు అలవాటు చేసి లాస్ట్కి చనిపోయాడు ఆయన హార్ట్ అటాక్ తోటి. హల్లెలూయా. పెళ్లి కాకముందు ఒక అంకుల్ గారు ఉండే, విపరీతంగా తాగేవాడు, శ్రీకాకుళంకి చెందిన వ్యక్తి. ఆయనకు కూడా పోయి ప్రేయర్ చేయగానే తాగుడే మానేసిండు. నా మ్యారేజ్ కూడా వచ్చిండు. నా మ్యారేజ్కి వచ్చిన 1 వీక్లోనే చనిపోయాడు ఆయన. మందు తాగి ఒకటేసారి సడన్గా మందు మానేయటం వల్ల హార్ట్ అటాక్ వచ్చిందని చెప్పి డాక్టర్స్ చెప్పారు. కానీ మొత్తానికైతే ఆయన మందు మానేసిండు. ఆ మందు మానటానికి చాలా గుడిలోకి వెళ్ళిండు, చాలా మాంత్రికులతో తిరిగిండు. ఒక్క ఉపవాస ప్రార్థన మొత్తం చేంజ్ చేసేసింది. హల్లెలూయా. ఆయన ఎప్పుడు ఎవరి మ్యారేజ్కి వెళ్ళాడంట, ఎవరిని పట్టించుకోడంట. నా కోసం దాదాపుగా 50 కిలోమీటర్ల నుంచి వచ్చిండు. వాళ్ళ బంధువులు, చుట్టాలు, వాళ్ళ ఇంటి పక్కన వాళ్ళు అందరూ కూడా ఎవరు ఆ పర్సన్, ఎప్పుడు మా నాన్నగారు ఏ హాస్పిటల్ ఎక్కడ ఎవరి దగ్గరకు వెళ్ళరు, ఏ మ్యారేజ్ దగ్గరికి వెళ్ళరు, ఆయన మ్యారేజ్కి ఎందుకు పోయిర్రు మీరు? ఆయన ప్రార్థన ద్వారా మాకు మంచిగా అయింది. దురదృష్టం ఏంటంటే మ్యారేజ్ అయిన 1 వీకే వెళ్ళాను నేను మరణానికి. 50 కిలోమీటర్లు ఉంటుంది హైదరాబాద్ నుంచి. అప్పుడు బండి కూడా లేకుండే. ప్రార్థన వల్ల మనుషులు మారుతారు, దానికి నేనే రుజువు.
నా ప్రార్థన ద్వారా చాలామంది తాగుబోతుని మారారు. నేను వాళ్ళకి ఏం చెప్పలే, ఓన్లీ ప్రేయర్ ఏదైనా చేస్తుంది అనే దానికి ఇది ఒక సాదృశ్యం అన్నమాట. హల్లెలూయా. మనం కూడా జీవితంలో సమాజంలో చూస్తే చాలామంది తాగుబోతులు మారారు. నాకు తెలిసిన ఒక బ్రదర్ ఉన్నాడు, మూడు అంతస్తుల్లో వాళ్ళ భార్య వాళ్ళ పిల్ల 3 కొడుకులు. ఆయనకి ఆటో నడిపిస్తాడు. 3 బాటళ్ళు, ఒకటి ముందల పాకెట్లో షర్ట్లో, 2 ప్యాంట్ జాబ్లో. ఫస్ట్ గ్రౌండ్ ఫ్లోర్కి రాగానే మందు సీసా తాగి ఆడ పడేస్తాడు. ఫస్ట్ ఫ్లోర్ రాగానే ఇంకో సీసా, థర్డ్ ఫ్లోర్ రాగానే 3 సీసాలు తాగి వచ్చి పడిపోతాడు. అంతే. భార్యను కొట్టడం చాలా భయంకరంగా ఉండే. వాళ్ళ భార్య ఏం చేసిందంటే, ఈ మందు మాన్పించేది ఒక సంఘం ఉంటుంది, వాళ్ళ కొన్ని రోజులు రూమ్లో పెట్టి కౌన్సిలింగ్ ఇచ్చి వాళ్ళకు కొన్ని మెడిసిన్స్ ఇచ్చి ఆ విధంగా ట్రీట్మెంట్, అదొక ట్రీట్మెంట్ అనమాట. అందులో కూడా 10,000 పెట్టి జాయిన్ చేయించింది. అప్పటికి ఒక 10 సంవత్సరాలు 12 సంవత్సరాల స్టోరీ చెప్తున్నా. ఆయన అందులోకి వెళ్ళి కూడా పారిపోయి వచ్చాడు. భార్య భారం కలిగి ప్రార్థన చేయడం మొదలుపెట్టింది. ఉపవాస ప్రార్థన చేసింది. 40 రోజులు ఉపవాసం చేసింది ఆమె. మా అయ్యగారు వచ్చి ఆయనకు ప్రార్థన చేయగానే ఆయన తాగుడు మానేసిండు. పశ్చాత్తాపడ్డాడు. అరే, నా వల్ల నా భార్య నా పిల్లలు నశించిపోతారు అంటే మా అయ్యగారు చెప్పారు, నువ్వు 40 days ఫాస్టింగ్ చేయి బ్రదర్ అంటే ఆయన 40 days ఫాస్టింగ్ చేసిండు. అప్పుడు నేను కలిసిన, నాకు చెప్పిండు, బ్రదర్ నా సాక్ష్యం ఇది అని. మా దగ్గర చాలాసార్లు వచ్చిండు. ఆయన మారిండు. ఆయన ఇప్పటివరకు మందు తాగలేడు. ఆయన వాళ్ళ కొడుకు పెళ్లి కూడా మొన్న చేసిండు. హల్లెలూయా. చాలా ఇంపార్టెంట్. దేవుని ప్రియమైన వాళ్ళారా, మంత్రాలున్నా, చేతబడి శక్తులున్నా, రోగాలున్నా, ఒక భయంకరమైన వ్యసనం వలన యేసు ప్రభు విడిపిస్తాడు. దానికి తగ్గట్టు హై ప్రేయర్ ఉండాలి. హల్లెలూయా. ఈ దైవజనుడు ప్రార్థన చేయటం వల్ల ఒక వ్యక్తి తాగుడు మానేసిండు. మామూలు విషయం కాదు అది. సేవ అంటేనే అదనమాట. మన ప్రార్థన ద్వారా మనం దేవుని దగ్గరికి వెళ్ళే శక్తిని పొందుతాం. ఆ శక్తి ప్రజలకు ఇవ్వాలి. తక్కింది దేవుడు చూసుకుంటాడు. హల్లెలూయా. రైట్. మళ్ళీ ఇంకొక స్టోరీకి వెళ్దాం. దేవుడు పేదరాలి అవసరతను తీర్చుట. నేను పేదలకు బట్టలు సేకరించి పంచిపెట్టేవాడను. విశ్వాసి అయిన పేద విధ్వరాలు ఉండెను. ఇది మనం చదివినట్టున్నాం. షూజు స్టోరీ ఉంది కదా, అదే అనమాట. షూజు స్టోరీ, ఒకటి పెద్ద షూజు, ఇంకోటి చిన్న షూజ్ ఉంది కదా, ఆ స్టోరీ. కొంతమంది వినకపోయి ఉండొచ్చు, వారి కోసం నేను ఈ స్టోరీ చదువుతాను. ఆమెకు 3 పిల్లలు. ఎంత కష్టమైనను ఎవరికి చెప్పేది కాదు. విశ్వాసంతో కష్టములను జయించుచు ఇతరులకు ఇచ్చు మెట్టులలోనే ఉండేది. ఒక వారము ఆమె ప్రార్థనకు రాలేదు. కారణం ఏమిటో అని ఆమెను దర్శించి వెళ్ళితిని. ఆమె పిల్లలు బట్టలు ఉతుకుచుండెను. ఆమె ధరించి ఉన్న చెప్పులు బాగా అరిగిపోయి చలికాలమునకు బొత్తిగా పనికిరాని ఉండుట గమనించి తిని ఇంటికి వచ్చి ఒక కొత్త బూట్లు జత కొరకు ప్రార్థించుట మొదలుపెట్టి తిని 10 లేక 11 గంటలు ప్రార్థించి తిని తెల్లవారుజామున 4 గంటల సమయమందు కొత్త బూట్లు జతనొకటి ప్రభు చూపించాను. కొద్దిసేపు నిద్రించి తిని ఉదయం 7 గంటలకు కావచ్చును. దేవుడు జవాబిచ్చినని నిశ్చయతతో అల్పాహారము పుచ్చుకొంటిని. ఆ దినము కూటమైన తర్వాత ఒక సహోదరుడు నా యొద్దకు వచ్చి, అయ్యా, నేనిని ఉదయాన్న చెప్పులు కొంటిని. ఒకటి వేసుకొని చూస్తే సరిగ్గా సరిపోయినది. ఇంకొకటి వచ్చి రెండోది వేసుకొని చూస్తే అది మొదటి దానికంటే 2 పెద్దదిగాను నున్నది. గనుక మీకిచ్చేస్తున్నానండి అనెను. నేను అడిగిన బూట్లు ఇవే అయి ఉండవునని వాటిని అందుకొంటిని. మరి ఒక సహోదరిని పిలిచి ఈ బూట్ల జతను ఆ పేద సోదరికమని పంపితిని. ఆ స్త్రీ ఆ విధ్వరాలింటికి వెళ్ళి ఆమెతో, అమ్మా, మీకు కొత్త చెప్పుల జతను తెచ్చి తిని, కానీ ఒకటి మరి ఒకటి దానికంటే 2 పెద్దది అని చెప్పాను. అది విని ఆమె ఎంతో సంతోషపడి, ఏ కాలు పెద్దది అని అడిగాను. ఎడమ కాలు అనగా ఆమె మరింత సంతోషపడి, నా పాదములలో ఒకటి పెద్దది, ఒకటి చిన్నది. అవి నా దేవునికి తెలియను కదా, ఆయనకు స్తోత్రములు అనెను. నిజముగా దేవుడు ఆమె ఎడమ కాలే పెద్దది. నిజంగా దేవుడు ఆమె ప్రార్థన వినెను. ఈ రీతిగా ప్రార్థనలకు ఖచ్చితమైన జవాబు పొందుటలో దేవుడు తన పరిశుద్ధ బడిలో నన్ను తర్ఫీదు చేయుచుండెను. హల్లెలూయా. రైట్.
ఇక్కడ మనం చూస్తే దేవుని ప్రియమైన వాళ్ళరా, గొప్ప గొప్ప విషయాలు మనం ఇక్కడ వింటున్నాం. మరి ఈ భక్తి గల అయ్యగారు జీవితంలో, మన జీవితంలో కూడా మనం ప్రార్థన చేసినప్పుడు ఆన్సర్ వస్తుంది, కానీ పెద్దగా మనం గమనించం. దాన్ని గమనించి ప్రభువుని స్తుతించాలి, ఒక 10 మంది కన్నా చెప్పాలి. ఎందుకంటే ఎవరికి జరగని విషయాలు మన జీవితంలో జరిగినాయి, అది మామూలు విషయం కాదు. ఆ విషయాలు జరిగిన దాన్ని బట్టి మనం ఏం చేయాలంటే ప్రభువుకి ఎప్పుడు కూడా రుణస్థుడుగా ఉండాలి, సంతోషపడాలి. అందు నిమిత్తమైన మనం ప్రభుకి భక్తి గల వ్యక్తిగా మారాలి. హల్లెలూయా. చాలా ఇంపార్టెంట్. ఇక్కడ ఒక విధ్వరాలు, ఆమెకు ఒక కాలు పెద్దగా, ఒక కాలు చిన్నగా, కాళ్ళ బూట్లు అరిగిపోయింది. ఎవరికి అవసరత అడగదు, దేవునికి అడుగుతుంది. అయ్యగారు వాళ్ళ ఇంటికి వచ్చిండు, ఆమె కాళ్ళు చూసిండు, బూట్లు లేవు అని చెప్పి బూట్లు కొందాము, ఈయన దగ్గర డబ్బులు లేవు. దాదాపుగా బూట్ల కోసం 11 గంటలు ప్రార్థన చేశాడు. దేవుడు దర్శనంలో చూపించాడు. పొద్దున అయిపోయింది. ఒక ఆమె వచ్చి, అయ్యా నేను 2 జతలు బూట్లు కొన్నాను, ఒకటి నాకు సరిపోయింది, ఇంకోటి సరిపోతలేదు, ఒకటి పెద్దగా ఉంది, ఒకటి చిన్నగా ఉంది. మీరు చాలామంది పేదవాళ్ళకి కూడా బట్టలు బూట్లు ఇస్తారు కదా, ఇది ఎవరికైనా ఇచ్చేయండి అన్నారు. ఆయనకు తెలియదు ఆమెకి ఒక కాలు పెద్దగా ఉందని చెప్పి. ఆయన ఆ చర్చిలో ఉన్న ఇంకో సిస్టర్ని పిలిచి ప్రేయర్ చేసి, ఈ బూట్లు పలానా సిస్టర్కి ఇచ్చేసేయి, చెప్పు ఆమెకు ఒకటి పెద్ద ఇచ్చేసాయని చెప్పిండు. ఆమె వెళ్ళి, ఆమె చూసుకున్నట్టుంది, వెళ్ళి అమ్మ మీకోసం బూట్లు వచ్చినాయి, కానీ ఒకటి పెద్దది ఒకటి చిన్నది ఉన్నది అన్నది. ఆమె చాలా సంతోషపడ్డది. ఏది కాలు పెద్దది? లెఫ్ట్ లెగ్ పెద్దది. అరే నా ప్రభుకు తెలుసు నాకు లెఫ్ట్ కాలు పెద్దది అని చెప్పి తీసుకుంది. ఈమె ఎవ్వరికి అడగలే, ప్రార్థన చేస్తే దేవుడు ఎక్కడి నుంచో రూట్ తీసుకొచ్చి ఓపెన్ చేసిండు. దేవుని ప్రియమైన వారలారా, ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే ప్రార్థనలో దేవుడు ఎక్కడి నుంచో ఇక్కడ కనెక్షన్ చూపిస్తాడు, ఎక్కడి నుంచి ఎక్కడో రూట్ చూపిస్తాడు. ఆమె దేవుని మహిమపరిచింది. హల్లెలూయా. చాలా ఇంపార్టెంట్. అదే ఈ దైవజనుడు పోతే అక్కడ సీన్ వేరేగా ఉండదు, అక్కడ చాలా డిస్టర్బెన్స్గా ఉండేది. అంటే నేను చెప్పే నా పాయింట్ ఏంటంటే దేవుని ప్రియమైన వారలారా, దేవుడు మనల్ని కాపాడుతాడు, దేవుడు మనల్ని రక్షిస్తాడు, దేవుడు మనల్ని అన్ని విధాలుగా ఉన్నతమైన స్థాయికి తీసుకొని పోతాడు. దానికి మనం ఏం చేస్తున్నాం అన్నది ఇంపార్టెంట్. దేవునికి మనం ఏం చేయగలుగుతాం? డబ్బులు ఇవ్వగలుగుతామా? లేకపోతే చర్చిలు కట్టగలుగుతామా? ఒకసారి ఆలోచిస్తాం. దేవుని ఆశ ఏంటంటే మన జీవితంలో ఏదైతే మేలు జరిగిందో అది ఇతరులను పంచుకొని, ఆ ఇతరులు ఏదైతే బంధకాలు ఉన్నారో ఆ బంధకుల నుంచి వారిని విడిపించటం. అది దేవుని యొక్క ముఖ్య హృదయ ఘోష. మీ దేశమంతా ఎత్తబడ గుంపులో ఉండాలి అని దేవుడు చాలాసార్లు చెప్పిండు. హల్లెలూయా. చాలా ఇంపార్టెంట్. మనం ప్రార్థన చేయటం, ఈయన ప్రార్థన చేయటం వల్ల ఒక పేద విధ్వరాలి అవసరత తీరినప్పుడు మనం ప్రార్థన చేస్తే ఒక 5 మందికో 10 మందికో ఎందుకు మంచిది కాదు, ఖచ్చితంగా మంచి జరుగుతుంది. మనం ప్రార్థన చేయాలి, ప్రార్థనలో మనం మోకరించాలి. మనం ప్రార్థన చేస్తున్నాము. నిన్న పార్లమెంటులో పెద్ద సభ జరిగింది. మోడీని ఎవరు కూడా అంత వణికేలే, కానీ రాహుల్ గాంధీ వణికిచ్చిండు, షేక్ చేసేసిండు. ఆయన ఎక్స్పెక్ట్ చేయలేడు ఆయన. హల్లెలూయా. బలమైన ప్రతిపక్షవాదిగా రాహుల్ గాంధీ నిలబడ్డాడు మోడీకి ఎదురుగా. ఎన్నో పాయింట్లు మాట్లాడాడు. మోడీ సైలెంట్ అయిపోయిన, ఏం చెప్పలేకపోయాడు. హల్లెలూయా. రాహుల్ గాంధీ గారు ఒక శివుని బొమ్మ తీసుకొచ్చి, అయ్యా చూడండి, హిందువులు అంటారు శివుడు మన దేవుడు, ఆయనకి త్రిశూలము లెఫ్ట్ సైడ్లో ఉంది, అది శాంతికి చిహ్నము. యేసుప్రభుని చూపించండు ఫోటో, ముస్లిమ్స్ చూపించండు, వీళ్ళంతా శాంతిని బోధిస్తున్నారు. మీరేమో హిందూ 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 అని చెప్పి మనుషులను ఎందుకు చంపుతున్నారు? ఆర్ఎస్ఎస్ వాళ్ళు హిందువులు, మోడీ గారు హిందూ, మనుషులను చంపుతున్నాడు, ఆయన మనుషులను బెదిరిస్తున్నాడు. హిందువులు బెదిరించారు కదా, నేను కూడా హిందూని, నేను ఒక శివుడిని మొక్కుతాను, నేను బెదిరిస్తలేను కదా అని చెప్పి మోడీని కూర్చోబెట్టి మోడీ ముందర మాట్లాడిండు. హల్లెలూయా. ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సిన పాయింట్ ఏంటంటే మన ప్రేయరు దేవుడు అక్కడ సక్సెస్ చేసాడు. మనం ప్రేయర్ చేసినాం, నెమ్మది రావాలా, సమాధానం రావాలి అని చెప్పి. ఇప్పుడు ఏమైపోయిందంటే అంతకుముందు ప్రతిపక్షం చాలా వీక్గా ఉండే, మోడీ గవర్నమెంట్ ఎట్లా పడితే అట్లా రూల్స్ అండ్ రెగ్యులేషన్ తీసుకోవాల్సి వచ్చిండే. ఇప్పుడు మనం ప్రేయర్ చేయటం వల్ల, ఇప్పుడు ప్రతిపక్షం కూడా చాలా బలం ఉండటం వల్ల మోడీ గారు ఏదైనా రూల్ తీసుకోవాలంటే ఆలోచించాల్సి వస్తుంది. ఇంకొక ఆమె వచ్చింది, ఆమె ఎంపీగా గెలిచింది, ఆమెని చాలా ఇన్సల్ట్ చేశారు.
ఆమె కూడా మళ్ళీ గెలిచి వచ్చి పార్లమెంట్లో మోడీ గారు మటన్ అంటాడు, మంగళసూత్రం అంటాడు, ఎమ్ముతో ఉన్న అక్షరాలన్నీ మాట్లాడతాడు, మణిపూర్ గురించి ఎందుకు మాట్లాడాడు అని చెప్పి ఆమె అడిగింది. స్పీకర్ సార్ ముందని అడిగింది. ఏం చెప్పలేకపోయాడు ఆయన. హల్లెలూయా. మణిపూర్కి ఇంతవరకు వెళ్ళలేదు. దాదాపుగా 2000 మంది చనిపోయారు. భారతదేశాన్ని కాపాడే సెంట్రల్ ఫోర్సు మణిపూర్లో ఉంది. మరి మోడీ గారు ఒక్కసారి కూడా పోలేదు. మరి ఆయన దేశ ప్రధాని కదా, మణిపూర్ లేదా? మణిపూర్లో ఒక ఎంపీ కూడా గట్టిగా మాట్లాడిండు. హల్లెలూయా. అంటే ఇవన్నీ నేను ఎందుకు చెప్తున్నా అంటే, మన ప్రేయరు దేశంలో పనిచేస్తుంది. మనం ఏవైతే అంశాలు పెట్టి ప్రేయర్ చేస్తున్నామో, కల్తీ నకిలీ దందాలు పట్టబడాలని ప్రేయర్ చేస్తే, ఇప్పుడు చాలా పానీపూర్లో కూడా కల్తీ వస్తుంది. బెంగళూరులో ఒక రిపోర్టు తీసుకొని పానీపూరి తింటున్న దాంట్లో క్యాన్సర్ వస్తుంది. ఫాస్ట్ ఫుడ్ దాని టేస్ట్ రావాలి, కలర్ రావాలని చెప్పి ఏమేమో కెమికల్స్ కలిపి చేస్తున్నారు. వీటి వల్ల ఆరోగ్యం పాడవుతుంది అని చెప్పి ఇప్పుడు ప్రభుత్వమే చెప్తా ఉంది. దానికోసం అడ్వర్టైజ్మెంట్ ఇస్తుంది. నకిలీ వాళ్ళని పట్టుకుంటున్నారు. అమ్మాయిలకు మంచి సపోర్ట్ రావాలి, అమ్మాయిలకు ఉద్యోగం రావాలని ప్రేయర్ చేస్తే ఇప్పుడు ఈ తెలంగాణలో దాదాపు ఒక 18-19 శాఖలు ఓపెన్ అయినాయి. లేడీస్ కోసమే మీ సేవలు ఓపెన్ చేస్తారు. గవర్నమెంటే వాళ్ళకి డబ్బులు ఇచ్చి మీ సేవ సెంటర్ పెట్టుకోవాలా. ఆ మీ సేవలో అమ్మాయిలే పనిచేయాలి. గవర్నమెంట్ స్కూల్ డ్రెస్సులు ఒక డ్రెస్కి 10 రూపాయలు వస్తుండే, ఇప్పుడు ఒక డ్రెస్కి 70 రూపాయలు వస్తుంది. అది లేడీసే కుట్టాలి. లేడీస్కి జాబ్స్ రావాలి అని చెప్పి ఇక్కడ తెలంగాణ గవర్నమెంట్ స్కీమ్స్ తీసుకొని వచ్చింది. మనం ప్రేయర్ చేసినాం. అసలు వాళ్ళు మేనిఫెస్టో పెట్టకముందే మనం ప్రేయర్ చేసినాం. హల్లెలూయా. మరి మన ప్రేయరు ఆన్సర్ అవుతలేదా? మన ప్రార్థన దేవుని చెవులో పోకపోతే దేవుడు ఎలా కార్యాలు చేస్తాడు? రాజులను సైతం దేవుడు మారుస్తాడు. హల్లెలూయా. అందుకే నేను ఇంకా ఎక్కువగా స్ట్రిక్ట్గా నేను ఏం చేసిన అంటే, ప్రతిరోజు ఒక వారం, ప్రతిరోజు ఒక రాష్ట్రం కోసం మనం ప్రేయర్ చేయాలని చెప్పి మీ అందరికీ నేను పిలుపునిస్తున్నాను. నిన్న మనం ఆంధ్ర రాష్ట్రం కోసం మనం ప్రార్థన చేశాం. ఈరోజు కేరళ రాష్ట్రం కోసం మనము ప్రార్థన చేద్దాం. అందుకే ఇప్పుడు ప్రేయర్ వాక్యం ముగించేసినాను. ఎందుకంటే ఎంత వాక్యం విన్నా జస్ట్ బలపడటానికి, అది ప్రాక్టికల్గా మనం చేయాలి. వాక్యము వినాలి, ప్రాక్టికల్గా ప్రేయర్ కూడా చేయాలి. అప్పుడే ఇప్పుడు ఈ కాన్ఫరెన్స్ ప్రేయర్లో ఒక మీనింగ్ వస్తుంది. కాబట్టి ఈరోజు మీరు ఎవరైతే మధ్యాహ్నం ప్రేయర్ చేయలేదో మీరు దయచేసి ప్రేయర్ చేయండి. కేరళ రాష్ట్రం కోసం 3,60,00,000 మంది ఉన్నారు. చాలా చిన్న రాష్ట్రము. ఎక్కువ కొండలు గుట్టలు ఉంటాయి, సముద్రం ఉంటుంది. దీనివల్ల ఏమైపోయిందంటే ఆర్థిక క్షోభ చాలా ఉంటుంది. డబ్బులు సరిగా ఉండవు. అందరు బాగా చదువుకుంటారు. ప్రతి వ్యక్తి కూడా ఇంగ్లీష్ మాట్లాడటం వస్తుంది. ప్రపంచం అంతా కూడా జనాలు ఉన్నారు కేరళ వాళ్ళు. అక్కడ కంపెనీలు, ఇండస్ట్రీస్, ఫ్యాక్టరీలు ఏదైనా పెడదాము అంటే ఎక్కువగా తుఫాన్లు, లేకపోతే సునాములు, భూకంపాలు, ఎక్కువగా వర్షం రావటం వల్ల ఎవరు కంపెనీలు పెట్టలేకపోతున్నారు. అదంతా సెట్ అవ్వాలని చెప్పి ప్రేయర్ చేయండి. తర్వాత అక్కడ మంత్రాలు, చేతబడి శక్తులు ఇవన్నీ కూడా బాగా పనిచేస్తాయి. కాబట్టి వీటి కూడా బంధింపబడాలని కేరళ రాష్ట్రం కోసం మీరు ప్రార్థన చేయండి. అక్కడ ఉన్న పిల్లలకి, పెద్దవాళ్ళకి ఇల్లు జాబ్ దొరకాలి. మంచి చదువుకుంటున్నారు, జాబ్స్ లేవు. జాబ్స్ లేక హైదరాబాద్కి వస్తారు, చెన్నైకి వెళ్ళిపోతారు. లేకపోతే మంచి చదువుకొని కూడా ఎంతో కష్టపడి చదివి కూడా మన చదువుకి కేరళ చదువుకి చాలా తేడా ఉంటుంది. వాళ్ళకి మెమరీ పవర్ ఎక్కువ ఉంటుంది. కేరళ అని తెలిస్తే వాళ్ళకి ఎక్కువ సబ్జెక్టులు ఉంటాయి. మనకు ఒక సబ్జెక్ట్ ఉంటే వాళ్ళకి 4 సబ్జెక్టులు ఉంటాయి. 4 సబ్జెక్టులు కూడా పాస్ అవ్వాలి వాళ్ళ దాంట్లోనే. పాస్ అయిన తర్వాత కూడా ఇక్కడ సరైన ఉద్యోగం లేదు. వాళ్ళకు కూడా ఉద్యోగాలు దొరకాలి. ఉద్యోగాలు లేక వాళ్ళు చేయాల్సిన పాపాలన్నీ చేస్తున్నారు. కేరళలో మనం చూసి దానివల్ల HIV, AIDS అనేది పెరుగుతుంది అక్కడ. అంతే, ఎక్కడైతే ఉద్యోగం ఉండదో పాపాలు పెరుగుతాయి, దొంగతనం పెరుగుతుంది, దౌర్జన్యం పెరుగుతుంది, అమాయకమైన ప్రజలు బలైపోతారు. ఇదొక సైతాన్ యొక్క కుట్ర. అయితే మనం ప్రార్థన చేయటం వల్ల దేవుని ప్రియమైన వారలారా ఏమవుతుంది అంటే, మరి మన ప్రేయర్స్ వల్ల దేవుడు ఆ ప్రాంతాన్ని కాపాడి దేవుడు దానిలో విజయం పొందుతాడు. తర్వాత మనం చేసిన ప్రేయరు దేవుడు తన పుస్తకంలో రాసుకుంటాడు. చాలా ఇంపార్టెంట్.
మనం ప్రేయర్ చేస్తున్నామంటే అది మామూలు విషయం కాదు. అరే నా కోసం పలానా వ్యక్తి తన దేశం తన రాష్ట్రం కోసం తనకున్న సమస్యల కోసం ఇంత ప్రేయర్ చేసిరు కదా అని చెప్పి. హల్లెలూయా. బైబిల్లో కొంతమంది భక్తుల ప్రేయర్ ఉంది. వాళ్ళు ఎలా ప్రార్థన చేశారో అక్కడ రాయబడ్డది. కాబట్టి మనం చేసే ప్రేయర్ కూడా దేవుని ఒక పుస్తకంలో రాయబడుతుంది. ఈరోజు అంశం మరి కేరళ రాష్ట్రం కోసం ఎవరైతే మధ్యాహ్నం ప్రేయర్ చేయలేదో వారు దయచేసి ప్రేయర్ చేయండి. అనుష సిస్టరు, రోజా సిస్టరు, తర్వాత మంజులక్క, రమాదేవి ఆంటీ, ఇంకా అంతే. మీరు ప్రేయర్ చేయండి. తర్వాత ఈ ప్రేయర్ని మనము క్లోజ్ చేసుకుందాం. దేవుడి మాటలు దీవించును గాక. ఆమెన్. రేపు పొద్దున 5 గంటలకు మళ్ళీ కలుద్దాం. ఇప్పుడు ప్రేయర్ చేయండి.